శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు చెప్పిన పరమార్థ కథ. దృశ్య పదార్థములు నశ్వరములు. పూర్వకాలమున ఒక మహారాజు ఉండేటివాడు. అతడు అత్యంత శ్రీమంతుడును, యువకుడును, ధార్మిక బుద్ధి కలవాడును అయి ఉండెను. అతనికి ఒక గురువు ఉండెను. మంత్రోపదేశము చేయవలసినదిగా ఆ గురువును చాలా కాలము రాజు ప్రార్థించుచూరాగా ఒకనాడు అతడు అందులకియ్యకొనెను. మంత్రము ఉపదేశించడం మాత్రము చాలదనియు, ఆ మంత్రము నిరంతరము తనకు జ్ఞాపకముండులాగున ఏదైనా ఉపాయమును కూడా చెప్పవలెననియు రాజు తన గురువర్యుని ప్రార్థించెను. అతడు అందులకు అంగీకరించి, ఇది కూడా ఎప్పటికైనను నశించిపోవును అను అర్థమిచ్చు ఈవెన్ దిస్ షల్ పాస్ అవే అను ఇంగ్లీషు వాక్యమును రాజుగారి వ్రేలి ఉంగరముపై చెక్కించి, అది ఏ మహామంత్రమనియు, ఉంగరమును చూచినప్పుడల్లా అది జ్ఞాపకమునకు వచ్చుచుండునుగాన ఇక మరుచుటకు అవకాశం లేదనియో చెప్పి పంపివేచెను. భూపతి ఆనందభరితుడై నిజస్థానమున కరిగెను. ఆ రోజు గడిచిపోయెను. మరుసటి దినమున రాజు నిద్రలేవగానే వందిమాగతులు అతని చుట్టూ చేరి, నీవు ఇంద్రుడవు చంద్రుడవు అని స్తుతింపసాగరి. అత్తరి భూపాలుని దృష్టి అకస్మాత్తుగా తన వ్రేలి ఉంగరముపై పడెను. వెంటనే మహామంత్రము దృక్కోచరమయ్యెను. ఇది కూడా ఎప్పటికైనను నశించిపోవునదే. ఈ నా కీర్తి, ఈ వైభవము, ఈ స్తోత్రములు మూన్నాళ్ల ముచ్చటే. ఫేమ్ ఈజ్ ఏ స్లో డికే అని తలంచి మనంబున వారి స్తుతిపాఠములచే ప్రభావితుడు కాక ఉండెను. కొంతకాలము గడిచినది. ఒకనాడు సామంతరాజులు నలుదశలా తాము జయించిన రాజ్యముల నుండి కొల్లగొట్టి తెచ్చిన రత్నములను, వజ్ర వైడూర్యములను, సువర్ణాది ఆభరణములను ఆస్థానమున మహారాజు సమ్ముఖమున కుప్పలు కుప్పలుగా పోసిరి. రాజు యొక్క ఆనందమునకు మేరలేదు. కానీ ఆ హర్షోత్కర సమయమున తటాలున అతని దృష్టి ఉంగరము పైకి పోగా గురుప్రోక్త మహామంత్రము తదర్థము జ్ఞప్తికి వచ్చెను. ఇది కూడా ఎప్పటికైనను నశించిపోవును. కావున ఈ రత్నరాశులను చూసి మురిసిపోకూడదు. ఈ సిరి సంపదలు ఏనుగు తినిన వెలగపండును పోలి ఉండును. ఈనాటి లక్షాధికారి విధి వైపరీత్యముచే రేపు భిక్షాధికారి అయిపోవును. ఇట్టి చెంచల వైభవములందు మమత్వమేలా అని లోలోన తలంచుకుని సంపదల యందు నిర్లేపుడై వర్తించెను. మరి కొంతకాలము గడిచిన మీదట రాజులకు వివాహము నిశ్చయమేను. దూర దూర ప్రాంతములందు గల మహారాజులందరినూ సుముహూర్తమునకు విచ్చేసిరి. వివాహ క్రతువు పూర్తి అయ్యెను. నాటి రాత్రి వధూవరుల ఊరేగింపునకు సర్వసన్నాహములు గావింపబడెను. నవరత్న ఖచ్చితములకు బంగారు పల్లకిలో నూతన దంపతులను ఆసీనులు చేసి రాజలాంఛనములతో బ్రహ్మాండమైన ఊరేగింపును సాగించిరి. మేళతాళములు, నృత్యములు, గీతములు వీనితో కూడి ఆ దృశ్యము కనుల పండువుగా కనిపించుచుండెను. పెండ్లి పెద్దల ముందు నడుచుచుండ వెనుక దివ్యాలంకారములతో శోభించుచున్న పల్లకియందు వధూవరులు ఆసీనులై వచ్చుచుండిరి. జయ జయధ్వానములచే దిక్కులు పికటిల్లుచుండెను. ఆ ఆనందాతిరేక సమయమున అకస్మాత్తుగా రాజు దృష్టి చేతి ఉంగరముపై పడెను. ఇది కూడా ఎప్పటికైనను నశించిపోవును అను ఆ మంత్రము స్మృతిపదమున మెరయ నా ఎదురుగా కూర్చుని ఉన్న ఈ పెండ్లి కూతురు కాలగర్భమున ఎప్పటికైనను విలీనమైపోవు ఒకానొక పాంచభౌతిక పదార్థము మాత్రమే. ఇది రక్తమాంసములతో కూడిన తోలు బొమ్మయే. పంచభూతముల సమ్మేళనము వలన ఏర్పడిన ఆకృతి మాత్రమే. హ్యూమన్ ఫ్లెష్ ఈజ్ క్లే అని తలంచి లోలోన విరాగమును పొందెను. అప్పటి నుండి అతడు పైకి వ్యవహారార్థము రాజవిధులను నిర్వర్తించుచున్నను లోలోన ప్రపంచము యొక్క వాస్తవ స్వరూపమును గుర్తు ఎరుగుటచే పరమ విరక్తి గలవాడే నిర్లేపుడే మెలుగుచు నిరతిశయ శాంతిని పొందగలిగెను. నీతి: ప్రపంచములో గల సమస్త పదార్థములు నశ్వరములు అనియు, సుఖము గాని దుఃఖము గాని ఎల్లకాలమందు ఉండవనియు తలంచి మనుజుడు ధైర్యయుతుడై వైరోగ్యోపేతుడై వర్తించవలను.